ஆண்டாள் நாச்சியார் దివ్య తిరువళిగలే శరణం. ఈరోజు 15వ పాసురం. ఎల్లే இளம் கிளியே இன்னம் உறங்கிதியோ, எல்லே இளம் கிளியே இன்னம் உறங்கிதியோ, சில்லென்றன் ரையேனின் நங்கை மீர் போதுகின்றேன், வல்லை உள் கட்டுரைகள் பண்டே உன் வாயறிதும், வள்ளீர்கள் நீங்களே நானேதா நாயிடுகா, வள்ளீர்கள் நீங்களே நானேதா நாயிடுகா, ஒல்லை நீ போந்தாய் உனக்கென்ன வேறுடையே, எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெழுக்குள், வல்லானை கொன்றானை மாற்றாரை மாற்றளிக்க, வல்லானை மாயனை பாடேலோரெம் பாவாய், வல்லானை கொன்றானை மாற்றாரை மாற்றளிக்க, வல்லானை மாயனை பாடேலோ ரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். ஓசி విలాసినివే ఎన్నాళ్ళే ఈ నిదుర, జిల్లంటూ పిలువకుడే వనితలార వచ్చుచుంటి, వట్టి మాటలు చెప్పబోకే మాటకారి మాకెరుకే, వట్టి మాటలు చెప్పబోకే మాటకారి మాకెరుకే, మాటకారుల మీ బోంట్లే నేనేలే పోనిండే, వేగిరమే వెలువడవే నీకింత జాగేలా, ఎల్లరూ వచ్చితిరో ఎంచి చూడవచ్చితిమే, మదకరినేదును మాడి అరివీరుల నరికట్టే, మాయావి మాధవుని వ్రతము సేయ రావమ్మా. ஓம் அஸ்மத்குருப்யோ நமः. ஸ்ரீமதே ராமானுஜா நமः. ஆழ்வார் எம்பெருமானார் ஜியர் ఆచార్య తిరువడిగలే సన్నం. ఆండాళ్ దివ్య తిరువడిగలే సన్నం. ఈరోజు మనము తిరుప్పావైలోని 15వ పాసురాన్ని అర్థానుసంధానంగా సేవించుకుందామండి. పాసురం సేవించుకుందాం. ఎల్లే ఇలక్కిలియే இன்னம் உறங்குதியோ, சில்லென்றலை ஏன்மின் நங்கே மீர் போதருகின்றேன், வள்ளை உன் கட்டுரைகள் பண்டே உன் வாயிருதும், வள்ளீர்கள் நீங்களே நானேதா நாயுடுகா, வள்ளை நீ போதாய் உனக்கென்ன வேறுடையே, எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள், வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தளிக்க, வல்லானை మాయనై పాడే లోరెంపావాయ్. ఈ పాసురం తిరుప్పావైలో 10 మంది గోపికల్ని మేలుకొల్పే ఆ ప్రకారంగా సాగుతున్న ప్రక్రియ కదా ఇది.
ఈ రోజున ఈ 15వ పాశ్రంలో 10వ గోపికని అంటే చివరి గోపికని మేలుకొలుపుతున్నారు ఆండాళ్ గోష్ఠి. ఈ పాశ్రము తిరుప్పావై పాశ్రాలు అన్నిటిలోకి ఆయుపట్టుది అంటారు. ఎందుకంటే ఇక్కడ నానేద నాయుడుగా అనే పదము చాలా విశేషమైనది. ఇక్కడ గోదా గోష్ఠి వారికి మరియు తిరుమాలిగలో ఉన్న గోపికకి జరిగే సంభాషణ ఎలా ఉంటుందంటే సంవాదంగా ఉంటుందంట. అంటే వీరు బయట గోపిక గోష్ఠి అది గోదా గోష్ఠి లోపల ఉన్న గోపికతో ఒక మాట అంటే ఆ గోపిక లోపల నుంచి సమాధానం చెప్తూ ఉండే సంభాషణ సంవాదంగా ఉంటుందని ఒక విభిన్న రీతిలో ఉంటుంది ఈ పాశ్రం. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఎల్లే లేత ఇలక్కిలియే చిలుక అంటున్నారంటే ఆ యొక్క గోపిక యొక్క వైభవాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఇన్నం ఉరంగుదియో అమ్మా, చక్కని మాట చాతుర్యం కలిగిన దానివి కదా, మాధుర్యం కలిగింది కదా నువ్వు, నీ కంఠము అంటే అంత చక్కటి వాక్ చాతుర్యం కలిగిన గోపికని దీనికి అర్థం. సిల్లై నల్లై ఏన్ మీన్ నంగేమీర్ పోదురు గిన్రెన్ అంటే లోపల నుంచి వీళ్ళు ఏమంటున్నారంటే ఆ గోపికని ప్రశ్నిస్తున్నారు. బయట గోదా గోష్ఠి లోపల ఉన్న గోపికని ప్రశ్నిస్తున్నారు. ఏమంటున్నారు? ఓ లేత చిలుకు వంటి మాధుర్యం కలిగిన కంఠము కలిగిన దానా అని చెప్తూ ఇంకా నువ్వు నిద్రిస్తున్నావా తల్లి అంటే, అయ్యో అదేమిటి అని లోపల గోపిక అంటుంది. అలా పిలవకండరా, అలా మనసుకు జుల్లుమనేట్టు అలాగా మీరంత గట్టిగా ఎందుకు అరుస్తున్నారు అని చెప్పి లోపల ఉన్న గోపిక అంటుంది. అక్కడ బయట ఉన్న గోపిక ఏమంటున్నారంటే గోదా గోష్ఠి ఇంకా నిద్ర లేగలేదా అమ్మ అని వీళ్ళు అడుగుతున్నారు. ఇదిగో వస్తున్నాను అని చెప్పి లోపల ఉన్న గోపిక మళ్ళీ వీళ్ళకి సమాధానం చెప్తుందన్నమాట. మళ్ళీ బయట గోపికలు ఏమంటున్నారంటే, నువ్వు చాలా నేర్పులు గలదానివమ్మా, నీ మాట ఏందల నైపుణ్యం మాకు తెలీదా ఏంటి? నీ యొక్క మాటల నైపుణ్యము దానిలో కాఠిన్యము మాకు ఇంతకుముందే తెలుసు అని చెప్పి వీళ్ళు గోదా గోష్ఠి అంటున్నారనమాట. అంటే వళ్ళయ్యున్ కట్టురైగల్ పండేవున్ వాయరుదుం వళ్ళీర్గల్ నీంగేల వళ్ళీర్గల్ నీంగలే నానేద నాయుడుగా అంటున్నారు. సరేనమ్మా, నేను కఠినరాల్ని, నాకు మాటల చాతుర్యం వచ్చు, సరే నేనే పరిపూర్ణురాల్ని, సరే ఇప్పుడు ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తుందిగా లోపల గోపిక అంటుంది. సరే అప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, అసలు నీ గొప్పతనం ఏంటమ్మా అని బయట వాళ్ళు అంటున్నారన్నమాట. అంటే ఈ విధంగా నువ్వు ఇంతసేపు ఏకాంతంగా పడుకునే ఉంటావా, వేగంగా బయటికి రావమ్మా అని చెప్పి లోపల ఉన్న గోపికతో ఆండాళ్ గోష్ఠి వారు మాట్లాడుతున్నారనమాట. అప్పుడు లోపల ఉన్న గోపిక ఏమంటుంది? ఎల్లారు పోందారు పోందార్ పోందెన్నిక్కోళ్ళు అంటున్నారు. అంటే వీళ్ళు బయట ఉన్న ఆండాళ్ గోష్ఠి వారు లోపల ఉన్న గోపిక చెప్పారు కదా, రామ్మ బయటికి రా, నువ్వే ఒంటరిగా ఉంటే ఎట్లాగా, వచ్చి మా గోష్ఠిలో చేరమ్మా అని చెప్పి పిలిచారు కదా, అందరూ పిలిచారు కదా. అప్పుడు ఆవడుతుంది లోపల నుంచి, అందరూ వచ్చేసారా? ఎల్లారు పోందారు పోందారు పోందెన్నిక్కోళ్ళు అందరూ వచ్చేసారా, నన్ను రమ్మంటున్నారు అంటే బయట వాళ్ళు ఏమంటారు? అందరూ వచ్చేసారమ్మా, నువ్వు ఒక్కదానివి రావాలి. సరే నీకు అంతగా తెలియాలని అనుకున్నావు అనుకో, ఒకసారి నువ్వు బయటకు వచ్చి ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ నువ్వు లెక్క పెట్టుకో, నీకు తెలుస్తుంది అందరూ వచ్చారో లేదో అని చెప్పి అంటున్నారు. అంటే ఇక లెక్క పెట్టుకొని ఎందుకు అంటున్నారు ఆండాళ్ గోష్ఠి వారంటే, భాగవత స్పర్శ కలగాలి అని అంటున్నారు. అంటే ఆ భాగవత స్పర్శకి చాలా ఉదాహరణలు చెప్తారండి పెద్దలు. మనకి నంబిళ్ళయ్య గారని ఒక పూర్వాచారులు విశేషమైన పెద్దలు ఉన్నారు. వారి శిష్యగణంతో అలా ఒక తీర్థయాత్రి దివ్యదేశానికి బయలుదేరినప్పుడు ఒక ప్రాంతంలో వారు చెట్టు కింద సేద తీరుతూ విశ్రాంతి తీసుకున్నారు. ఈ చెట్టు ఇంతమందికి విశ్రాంతి ఇచ్చి నీడనిస్తుందిగా స్వామి అని చెప్పి వాళ్ళు ఆ చెట్టు గురించి సంభాషించుకుంటూ ఉంటారనమాట. అప్పుడు ఆ నీడనిచ్చిన చెట్టుని వారు ఇలా స్పృశిస్తారు పైనుంచి కింద దాకా. అలా స్పృశించి కాసేపు ఉండి కోవెలికి వెళ్తారు. ఆ కోవెలికి వెళ్ళి అక్కడ పెరుమాళ్ళని దర్శనం చేసుకొని తిరిగి వస్తున్నప్పుడు అక్కడ ఆ చెట్టు కింద కూర్చుందామని అనుకుంటారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెట్టు అక్కడ ఉండదు, అదృశ్యమైపోతుంది. ఎందుకు ఎలాగైపోయింది? వెళ్ళేటప్పుడు ఆ చెట్టు అంత పెద్ద వృక్షం, తర్వాత వచ్చేటప్పుడు ఎందుకు కనిపించలేదంటే ఆ చెట్టు నీడ ఇచ్చిందని శిష్యులు అన్నారు కదా. అప్పుడు నంబిళ్ళయ్య గారు ఆ చెట్టుని ఇలా స్పృశించారు కదా. స్పృశించినప్పుడు అంటే ఆచార్యులు
భాగవత స్పర్శ ఆ చెట్టుకి తగలంగానే ఆ చెట్టు అట్లాగా కూకటి వేళ్ళతో సహా వైకుంఠాన్ని చేరుకుంది, మోక్షాన్ని పొందింది విశేషంగా చెప్తారండి. భాగవత స్పర్శ అనేది ఎంత గొప్పదో ఈ పాసరంలో మనకి ఈ యొక్క విషయంగా మనం చెప్పుకుంటున్నాం. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. మరి కృష్ణుడు గొల్లలతో కలిసి ఆ పశువులు మేపడానికి అడవికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అక్కడ సద్దులు ఆరగిస్తారు కదా, అందరూ కూడి తింటారు. కూడి ఇరిందని చెప్పి అందరితో కూడి తింటారు కదా కృష్ణ పరమాత్మ. అలాగా సద్దులు తింటున్నప్పుడు ఇవా నువ్వేం తెచ్చావరా అని ఒక గోపాలుడు అంటే పక్కన ఇంకో గోపాళ్ళు నేను ఇది తెచ్చానని చెప్పి వీళ్ళు తెచ్చుకుంది ఆ దాంట్లో వేసుకోవడం, వాళ్ళు తెచ్చింది దీంట్లో వేసుకోవడం, అలాగా ఒకరికొకళ్ళు ఆ భాగవత స్పర్శ జరిగేలాగా కూడా ఆ సద్దులు ఆరగించేవారని, ఆ పొద్దున పూట ఆ పశువుల మేతకి వెళ్ళినప్పుడు వారు తీసుకునే ఆహారం, అక్కడ వాళ్ళు గడిపిన విధానం కూడా చాలా అద్భుతంగా వర్ణిస్తారు మనకి భాగవతంలో. ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఏమంటున్నారంటే భాగవత స్పర్శ తగలడం కోసం ఒక్కసారి నువ్వు వచ్చి చూసుకోమ్మా ఎంతమంది వచ్చారు నీకు తెలుస్తుంది కదా అని చెప్పి ఇక్కడ అంటారు. ఇక్కడ నానేదా నాయుడుగా అంటే వళ్ళీరికల్ నీంగలే నానేదా నాయుడుగా అంటే ఇక్కడ ఇప్పుడు ఎవరైనా ఇద్దరు మనుషుల మధ్య ఒక సంభాషణ నడిచిందనుకోండి, ఆ సంభాషణ వాద ప్రతివాదాలుగా మాట పెరిగిందనుకోండి, ఆ మాట పెరిగినప్పుడు ఎదుటివాళ్ళు మనని ఒక మాట అంటున్నప్పుడు ఆ మాటని మనం పెంచుకోకుండా వాళ్ళు అడిగిన దానికి సమాధానం అనేది మాట పెంచుకునే విధంగా కాకుండా వాళ్ళు ఒక మాట మనం తప్పు చేశామా చెయ్యలేదా అని కాకుండా వాళ్ళు అంటున్నప్పుడు ఆ మాట విని మౌనంగా పక్కకి వెళ్ళిపోయి సరే నాదే తప్పు సరేనా అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతే వాదన పెరగదు. అది ఇక్కడ చెప్తున్నారు. అంటే భాగవతులతో కానీ ఎవరితో కానీ మాట పెంచుకొని అలాగా గొడవ పడకూడదు, వాక్ నియంత్రణ ఉండాలి, ఇంద్రియాలు అదుపులో ఉండాలని మనకి ఇక్కడ ఆండాళ్ తల్లి సామాజిక పరంగా ఉద్దేశించి మన హితాన్ని చెప్తున్నారు ఈ పాసరంలో. అంతేనంటే ఇక్కడ మనకి రామచంద్రుడు అయోధ్య నుంచి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ భరతాళ్వాను రామచంద్రుడిని పిలుస్తారు. రండి మీరు వచ్చి రాజ్యాన్ని ఏలుకోండి, మీ యొక్క సేవకులుగా మేము మీకు ఉండి అలాగా కైంకర్యం చేసేవాళ్ళమే కానీ ఈ రాజ్యం అనేది మేము పాలించము, మీరు రాజుకి రాజ్యానికి మీరు రాజు అధిపతి అని చెప్పి అనేక విధాలుగా ప్రార్థిస్తారు భరతాళ్వాన్ రామచంద్రుని. కానీ రామచంద్రుడు తండ్రి ఆజ్ఞ నేను మీరను, వారు చెప్పినట్టు నేను నడుచుకుంటానని చెప్పి ఈ రాజ్యము నీకు ఏలుకోమని చెప్పారయ్యా తండ్రి గారు, నాకు ఈ అరణ్యాన్ని ఏలుకోమని నాకు ఇచ్చారు, అలాంటిది నేను అలాంటి పరిస్థితిగా నేను రాజ్యానికి రాను అని చెప్పి చాలా సున్నితంగా నెమ్మదిగా చెప్తారు. అప్పుడు భరతాళ్వాన్ అంటారు, ఇదంతా నా తల్లి కైకేయి వల్లే వచ్చింది. ఆ దశరథ మహారాజు కైకేయి యొక్క మాట విని ఆమెకు వరాలు ఇవ్వడం వల్ల ప్రత్యక్షంగా నేను దీంట్లో ఈ యొక్క రాజ్యం యొక్క అభిలాష అనేది నాకు లేకపోయినా ప్రత్యక్షంగా పరోక్షంగా నేను దీంట్లో ఒక పాత్రనయ్యాను, నన్ను క్షమించండి అని చెప్పి అనేక విధాలుగా ప్రార్థిస్తాడు రామచంద్రుని. నీ తల్లిని అలా నువ్వు దూషించవద్దు భరతాళ్వాన్, ఇదంతా విధి వల్ల జరిగింది, అంతేగాని దీంట్లో ఎవరిది తప్పు లేదు అని చెప్పి నెమ్మదిగా ఆయన అలాగ నచ్చ చెప్తారు భరతాళ్వానికి. అంటే రామచంద్రుడు ఎదుటి వాళ్ళని కూడా అక్కడ నిందించలా, ఇది ఎవరి తప్పు కాదు విధి వల్ల జరిగిందని చెప్పి అలాగా ఆ మాటని అంతవరకు ఇక ఆపేస్తారు. అలాగా నానేదా నాయుడుగా అని ఈ యొక్క పాశ్రంలో మెయిన్ మూలపట్టు ఈ విషయంగా చెప్తారు మనకి ఈ పాశ్రంలో. మళ్ళీ ఇక్కడ వల్లానై కొండ్రానై మాత్తారై మాతలిక్క వల్లానై అంటే వల్లానై అంటే బాగా బలిసిన అంటే మదమెక్కిన ఒక ఏనుగు కువలయాపీడనం అనే ఒక బలశాలి అయిన ఒక ఏనుగుని కృష్ణ పరమాత్మ సునాయాసనంగా చంపేశాడు. నీలాదేవిని వివాహం చేసుకోవడానికి ఆ తండ్రి గారు ఆ యొక్క పరీక్ష పెడతారనమాట. ఎంత బలిష్టమైన ఏనుగంటే ఆ యొక్క ఏనుగుని వర్ణిస్తారు భాగవతంలో, చాలా విశేషంగా ఉంటుంది. ఆ ఏనుగుని సంహరించేశాడు కృష్ణుడు. అలాంటి కృష్ణుని యొక్క కీర్తన చేసుకున్న రామ్మ లోపల నుంచి నువ్వు బయటికి గోష్ఠిలో చేరవని ఇక్కడ అంటున్నారు. అంటే ఇక్కడ మనకి కువలయాపీడన సంహారం ఏంటంటే జీవుడిలో ఉన్న అహంకారాన్ని పోగొట్టుకోవాలి. ఎన్ని ఏనుగులంటే మదం ఎక్కినవి, మనలో మదం ఆశ్చర్యాలు అంటారే అలాంటి అన్నీ మనలో ఉండకూడదు అని చెప్పే విషయంగా ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు పెద్దలు. మరి వల్లానై కొండ్రానై మాత్తారే మాతలిక్క వల్లానై శ్రీకృష్ణ పరమాత్మ
ఆయుర్పాడులో ఉన్నప్పుడు ఎంతమందిని రాక్షస సంహారం చేశాడండి. కువలయ పీడనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, బకాసుర సంహారం, పూతన సంహారం, కాళీయమర్దనం, గోవర్ధనగిరి పర్వతెత్తడం, శకటాసుర భంజనం, బకాసుని సంహరించడం, మరి ఇన్ని రకాలుగా ఆయన రాక్షస సంహారం చేశాడే. అలాంటి మాయావి ఇలాంటి చేస్థితులు ఎవరైనా చేస్తారమ్మా? అతి మానుష చేస్థితులు ఆ కృష్ణ పరమాత్మ కాబట్టి ఇవన్నీ చేసి పోరాడాడు. అలాంటి మాయావి అయిన ఆ స్వామి యొక్క గుణానుభవాన్ని కీర్తించుకుందాం. రామ్మ మా గోష్ఠిలోకి వచ్చి చేరమ్మా అని లోపలున్న గోపికని బయట ఉన్న గోదా గోష్ఠి వారు అర్థిస్తున్నారు. రామ్మ నువ్వు ఇంకంతసేపు అట్లా ఉంటే ఎట్లాగా, వచ్చి మాతో చేరి నువ్వు ఏమి గుణానుభవం చేసుకున్నావో శ్రీకృష్ణుడి గురించి అది కూడా మాకు చెప్తే మేమందరం కూడా నీ యొక్క గుణానుభవంలో లీనమై పారవశ్యమై ఆ శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థిద్దాము, ఆయన అనుగ్రహాన్ని పొందుదాము రామ్మ అని లోపలున్న గోపికతో ఆండాల్ గోష్ఠి వారు చక్కగా సంభాషిస్తున్న వృత్తాంతం ఈ విధంగా ఉంది. అంటే ఇక్కడ ఆండాల్ తల్లి మనకి సామాజిక పరంగా చాలా విషయాలు మనకి పాసురాల ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ మరి దివ్య దేశము ఇక్కడ ఆళ్వార్ల పరంగా మనకి తిరుమంగై ఆళ్వార్లండి. దివ్య దేశము తిరువల్లికేని పార్థసారథి పెరుమాళ్ళు మద్రాసులో వేయించేసిన కోవిల. మరి నామం ఏంటంటే శ్రీ శటకోప మునయే నమః అని ఆచార్యపరంగా గురు పరంపరంగా ఆ విషయాన్ని ఆ నామాన్ని మనకి అనుగ్రహించారు పెద్దలు. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ తిరువడిగలే శరణం.